హలో అండి, ఈరోజు మేము రవ్వ దోశ చేసామండి. అది ఎలా చేసుకోవాలో మీకు కూడా చెప్తాను. ఒక గ్లాస్ బియ్యం నైట్ నానబెట్టుకొని మార్నింగ్ దాన్ని మెత్తని పిండిలాగా మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దానికి బౌల్లోకి తీసుకొని అందులో 2 స్పూన్స్ మైదా వేసుకోవాలి. అలానే 4 స్పూన్స్ ఉప్మా రవ్వ వేసుకోవాలి. దాన్ని మంచిగా మిక్స్ చేశాక అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. అలానే అందులోకి పచ్చిమిరపకాయలు, క్యారెట్, ఉల్లిపాయ వేసుకోవాలి. ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకొని తర్వాత దాన్ని ఉల్లిపాయలు కొంచెం ఉంచుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. అందులో కావాల్సినన్ని కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ పోసుకోవాలి. అక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అందులో కొంచెం జీలకర్ర యాడ్ చేయాలి. అలానే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఉల్లిపాయలు కొంచెం వేసుకోవాలి. దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా లూజ్ కన్సిస్టెన్సీ చేసుకున్న పిండిని అలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. అంటే నార్మల్ దోశలా కాకుండా ఇలా వేసుకోవాలి, కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ లాగా. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ఇన్స్టెంట్గా చేసుకోవాలి, కొంచెం తొందరగా అయిపోవాలంటే ఇలా చేసుకోవాలి. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.